ఫ్లైట్ లో ఏం పెట్టాడు? గడ్డి పెట్టాడు. గడ్డి తిన్నాను. హాయ్ అమ్మా, వెల్కమ్. హాయ్. ఎట్లా ఉన్నావు? అలసట తీరిందా? అలసట తీరిపోయింది. అదే అనుకుంటున్నాను. లాస్ట్ టైం నేను ఎయిర్ ఇండియాలో వచ్చినప్పుడు ఏం పెట్టారమ్మా ఫ్లైట్ లో అని అడిగావు. అడిగితే గడ్డి పెట్టారు అన్నాను. ఆ రీల్ కి 1 మిలియన్ దాటిపోయింది. కానీ ఈసారి నేను ఈ విషయం చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మళ్ళీ ఎయిర్ ఇండియాలోనే వచ్చాను కదా. చాలా సర్వీస్ చాలా ఇంప్రూవ్ చేశారు వాళ్ళు. చాలా బాగా చేశారు. ఫస్ట్ వీల్ చైర్ పెట్టుకున్నా. ఇది ఫస్ట్ టైం నేను వీల్ చైర్ పెట్టుకోవటం. కానీ వీల్ చైర్ సర్వీస్ చాలా బాగుంది. ఇలా వెళ్ళి అడగంగానే వాళ్ళు చాలా మంచిగా అరేంజ్ చేశారు. ఎక్కడంటే అక్కడ ఆ వీల్ చైర్ నడిపే అతను కూడా చాలా హెల్ప్ చేశాడు. మంచినీళ్ళ దగ్గర ఆపి నీళ్లు పట్టుకోండి మేడం అన్నాడు. వాష్రూమ్ దగ్గర ఆపి వాష్రూమ్కి వెళ్ళి రండి అని అన్నాడు. అట్లా ఢిల్లీలో అతనైతే మీకు మెసేజ్లు పెట్టాలి, నాకు వైఫై లేదు అంటే నేను కనెక్ట్ చేసుకొస్తాను. దానికి ఒక ప్రొసీజర్ ఉంది పైగా ఢిల్లీలో. ఆ ప్రొసీజర్ కి అతను వెళ్ళి నా పాస్పోర్ట్లు తీసుకెళ్లి దాన్ని కనెక్ట్ చేయించుకుని వచ్చి మీ పిల్లలకి మీరు పెట్టుకోండి అని ఇచ్చాడు. వీల్ చైర్ అసిస్టెంట్ వీల్ చైర్ అసిస్టెంట్ వాళ్ళు చాలా మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే నేను అవన్నీ దిగి వెళ్ళి చెయ్యలేను కదా. వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేశారు. డెస్టినేషన్ కరెక్ట్ ఫ్లైట్ దాకా కూడా తీసుకెళ్లారు. అది చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా వాళ్ళు భలే ఇంప్రూవ్ చేశారు ఎయిర్ ఇండియా వాళ్ళు. నాకు భలే నచ్చింది. ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన వీడియో తెలుసా? నాకు అదే అనిపించింది. ఎయిర్ ఇండియా అంటే ఎంత బాగుందో. పారిపోతున్నారు జనాలు అసలు ఎయిర్ ఇండియా అంటేనే. లేదు వాళ్ళు బాగా చేశారు, ఇంప్రూవ్ చేశారు. లేకపోతే నేను చెప్పను అసలు. ఫుడ్ ఒకటి చాలా బాగుంది, బాగా ఇంప్రూవ్ చేశారు. మన తినేటట్టుగా చేశారు, టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి మంచిగా. ఇంత లాస్ట్ టైం పెట్టిన బ్రెడ్ అయితే 2 పట్టు పీకిన ముక్కలు అయ్యేది కాదు. అలాంటిది ఈసారి మెత్తగా ఉంది. నేను అదే అనుకున్నా, ఏంటి బ్రెడ్ దగ్గర నుంచి లాట్ ఆఫ్ చేంజ్ అట్లా బాగా. వెరీ గుడ్. చాలా బాగుంది ఆ విషయంలో. చాలా ఫుడ్ చాలా బాగుంది. ఇంకా వాళ్ళు ఎయిర్ హోస్టెస్ వాళ్ళు కూడా భలే హెల్ప్ చేస్తున్నారు. ఇట్లా వెళ్ళి అడగటమే. ట్రావెల్ కంపెనీ అని లేకుండా అసలు రాలేను అనుకున్నాను నేను. కానీ ఎయిర్ ఇండియా వాళ్ళది ఇంత హెల్ప్ చేసి వాళ్ళు ఇంత చేస్తే రాగలుగుతాం. మనకి ఏమీ రిస్క్ లేదు. మనం నోరు ఓపెన్ చేసి అడగాలి, మనకు కావాల్సింది ఏంటి అన్నది వాళ్ళని అడగాలి. అంతే, అడిగితే వాళ్ళు చేస్తున్నారు. అందుకని నేను ట్రావెల్ కంపెనీ లేదే అని భయపడ్డాను. కానీ నేను భలే సాటిస్ఫై అయ్యాను. అలాగే లాస్ట్ టైం టీవీలు అన్ని టీవీలు పాడైనాయి. ఫస్ట్ ఎక్కడో మొదట్లో ఒక టీవీ పనిచేస్తుంటే వెనక ఒక టీవీ పనిచేసేది. ఈసారి అన్ని టీవీలు అప్డేట్ చేశారు వాళ్ళు. చాలా మంచి ఓల్డ్ హిందీ సాంగ్స్ అవి పెట్టుకున్నాను నేను. అట్లా అంటే ట్రావెల్ చేస్తుంటే అయ్యే జర్నీకి వచ్చే అలసట రాలేదు నాకు. అవన్నీ పెట్టుకుని చూసి అట్లా చాలా టైం పాస్ కూడా బాగా అయింది. చాలా బాగుంది. ఎందుకంటే ఎయిర్ ఇండియా ఇంత ఇంప్రూవ్ అయింది, ఎంత బాగుంది, దీని గురించి చెప్పాల్సిందే అని అనుకున్నాను. ఇక్కడ దిగాక కూడా వీల్ చైర్ బాగా ఉంది, టైమింగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ గుడ్. వెరీ నైస్. అందుకే మీ అందరితో ఈ విషయం షేర్ చేసుకోవాలనే వచ్చాను. బాయ్.